గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురుగారు మనం గరుడ పురాణం గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే ఈ గరుడ పురాణం అనేది విష్ణుమూర్తి చెప్పిన సమాధానాలు గరుడు అడిగిన వాటికి. అవును. అయితే అసలు విష్ణుమూర్తి చెప్పినది ఏంటి? అసలు గరుడుకి చెప్పిన గరుడ పురాణం గురించి విష్ణుమూర్తి ఏం చెప్పారు అసలు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వాగర్ధావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీపాదవల్లభ శ్రీ నృసింహ సరస్వతి పాదుకాభ్యాం నమః. మనం నిన్నటిదాకా ఈ గరుడ పురాణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఈ యొక్క మానవుడు చనిపోయినప్పుడు వాళ్ళ కుమారులు ఎవరైతే ఉంటారో వారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఆ చనిపోయినటువంటి 13 రోజుల్లో చేసేటువంటి పిండ ప్రధానాల వల్ల ఏ ఏ అవయవాలు పొందుతాయి అనేటువంటి విషయాన్ని మనం నిన్నటిదాకా చెప్పుకున్నాం. అసలు ఈరోజు అసలు యమ మార్గం ఎలా ఉంటుంది? అసలు మార్గం అనేది ఇప్పుడు మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే పూర్వకాలంలో మ్యాపులు లేవు. ఇవాళంటే గూగుల్స్ వచ్చేసాయి. మనం ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎంత దూరం అని కొట్టుకుంటున్నాం, ఇన్ని కిలోమీటర్లు అని చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అవును, కార్లు వేసుకునో బళ్ళు వేసుకునో బస్సులు వేసుకునో రైళ్లలోనో వెళ్ళిపోతున్నారు. మరి అసలు చనిపోయిన తర్వాత యమ మార్గం ఎలా ఉంటుంది? ఆ యమ మార్గంలో ఏ ఏ ప్రాంతాలు ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉంటాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా గరుత్మంతుడు అడుగుతున్నట్ట విష్ణుమూర్తి స్వతహాగా చెప్పట్లా. గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్తూ ఈ గరుత్మంతుడు అడిగాడు ఒక రోజునాడు, అయ్యా ఈ యమ మార్గం గురించి చెప్పండి అని చెప్పి అడుగుతున్నటువంటి సమయంలో ఆ విష్ణుమూర్తి విధంగా చెప్తున్నట్ట. ఏమనంటే, గరుడత్మంతుడా, యమ మార్గము గురించి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నది బాగానే ఉంది. చెప్పటానికి నాకు, వినటానికి నీకు కూడా భయంకరమైనటువంటి మార్గం అది. ఏం సులభమైనటువంటి మార్గం కాదు, చాలా భయంకరంగా ఉంటుంది. కానీ అడుగుతున్నావు కాబట్టి నువ్వు చెప్తున్నాను వినవలసింది అని చెప్పి ఈ విధంగా మొదలుపెట్టారట. ఏమిటయ్యా అంటే, ఆ జీవిని 12వ రోజు సపండీకరణ అయిపోయి దానాలు అయిపోయిన తర్వాత ఆ 12 రోజులు పెద్ద ప్రదానాలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళటం మొదలుపెట్టాడని చెప్తున్నాం కదా. యమభటులు తీసుకెళ్ళటం మొదలు పెడతారు. అప్పటి వరకు కూడా ఈ జీవి ఆ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నా కొడుకులు ఏం చేస్తున్నారో, ఏడుస్తున్నారా, ఏ విధమైనవి చేస్తున్నారు, ఇవన్నీ చూస్తూ 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 ఆ బొట్టన వేలంత పరిమాణంలో శరీరాన్ని పొంది, మనం అప్పటిదాకా ప్రేత అని కూడా అంటాం 12 రోజుల వరకు. ఆ ప్రేత నుంచి వసురూపంలో కలిపారంటారు. ఆ వసురూపం దగ్గర నుంచి ఆయన ప్రయాణం బయలుదేరుతుంది అనమాట. ఈ బయలుదేరేటువంటి మార్గము కనీసము 20,000 యోజనాల దూరం ఉంటుంది. 20,000 యోజనాలంటే ఒక యోజనానికి ఇంచుమించు 20,000 యోజనాలు అంటే 32,000 కిలోమీటర్లు. 32,000 కిలోమీటర్లు యమ మార్గం ఉంటుంది. ఈ యమ మార్గానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, అనేక రకాలైన ముళ్ళు, అనేక రకాలైనటువంటి అసలు ఆహారం దొరకదు, చెట్లు ఉండవు, గాలి ఉండదు, ఎండ. మనం వేసవికాలంలో 40 డిగ్రీలు ఎండ ఉంటేనే ఏసీలు పెట్టుకుంటున్నాం. అలాంటిది ఒక్క సూర్యుడు ఉంటేనే, ఒక సూర్యుడు 40 డిగ్రీల ఎండ వీక్షిస్తుంటేనే ప్రకాశింపజేస్తే, అలాంటి సూర్యులు 12 మంది ఉంటారట యమ మార్గంలో. అంటే పాపం చేసిన వాడికి ఆ ఎండ వేడి చూడండి ఎలా మాడిపోతాడో. మనకి 40 డిగ్రీలకే మనం మాడుతున్నాం అంటే 12 40 500 డిగ్రీలు అంటే అసలు ఎలా మాడతాడో ఆలోచించుకోండి. అంతటి ఎండ ఉంటుందిట. పోనీ ఎండ ఉంది కదా అనుకునే లోపు చలి కూడా ఎక్కువగానే ఉంటుంది, విపరీతమైన చలి ఉంటుంది. కొన్ని ఆకులు శరీరాలను కోసేస్తూ ఉంటుంది. ఉన్నది అరచెయ్యి అంత శరీరం, ఆ శరీరాన్ని ఆకులు కూడా కోసేస్తూ ఉంటాయట. అలా లాక్కుపోతూ ఉంటారన్నమాట యమదూతలు. అంటే పాపం చేసుకున్న వాడిని అలా పీడించుకుంటూ లాక్కెడతారు. నువ్వు ఏ పుణ్యమో చేయలే, ఏమీ చేయలే, ఏ దానమో చేయలే, మరి అలాంటప్పుడు నీకు శిక్షలు తప్పవు. కనీసం నీ కొడుకులన్నా నీ పేరు మీద ఏమైనా చేశారా? ఏమీ లేదు, పద అని చెప్పి అలా ఈడ్చుకుంటూ ఆ యమపురంలో లాక్కుపోతూ ఉంటారు. ఇంతేకాదు, కొన్ని చోట్ల ఈ కాళ్ళల్లో దిగిపోయేటువంటి ముళ్ళు, ఆ లాక్కెడిపోతుంటే ముళ్ళు దిగిపోతూ ఉంటాయి. ఒక విషపూరితమైనటువంటి పాములు అవి కాట్లు వేస్తూ ఉంటాయి, కాకులు పొడుస్తూ ఉంటాయి, తేళ్లు కరుస్తూ ఉంటాయి, అలాగే
పెద్ద పులులు సింహాలు కూడా కరుస్తూ ఉంటాయి. ఇలా బాధలు పడుతూ ఉండగా ఓ పక్క ఎండ దహించేస్తూ ఉంటుంది. కారుచిచ్చు ఎండలు. కారుచిచ్చు అంటే మనం అడవిలో ఒక నిప్పుర వేసేవాడు మొత్తం అడవంతా ఎలా తగలబడిపోతూ ఉంటుందో అలాంటి ఎండల దావానాలలో లాక్కుపోతూ ఉంటారు. ఈ విధంగా వెడుతూ ఉంటే మధ్యలో ఆశ్రిత పత్రము వనం అని ఒక వనం ఉంది. అసిపత్ర వనం అంటారు దాన్ని. ఈ వనము కూడా 2000 యోజనాల పొడవు ఉంటుంది. అంటే 32,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? మహాఘోరమైనటువంటిది. గద్దలు ఉంటాయి. ఆ గద్దలకి పొడుగు పొడుగు ముక్కులు ఉండి పొడిచేస్తూ ఉంటాయి. కాకులు పొడుస్తాయి. గుడ్లగోబులు కరుస్తూ ఉంటాయి. తేనెటీగలు కుట్టేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క శరీరము అనేక రకాలైనటువంటి బాధలు అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకు బతికానా, ఎందుకు ఇన్ని కష్టాలు పొందుతున్నా, నా మీద ఏమీ చేయలేదా, బతుకున్నంతసేపు ఏ పుణ్యం చేశామో ఏ పాపం చేశామో అనేది ఎవరికి జ్ఞప్తికి రాదు. పుట్టినప్పటి నుంచి ధనగర్వం ఏమనవండి, అహంకారం అవనవండి, ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాడు. ఆ పాపాలు ఏమిటి ఏంటి అనేది మనం ముందు చెప్పుకుంటూ ఉందాం. ఏ పాపం ఎనికి ఏ విధంగా ఉంటుందో కూడా చెప్తాను నేను. మనం మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఉన్న 18 గంటల్లో సుమారు 24 గంటల్లో పోనీ 6 గంటలు నిద్రకి తీసేసినా ఆ 18 గంటల్లో ఎన్నెన్ని పాపాలు చేస్తున్నాడో, ఎన్నెన్ని నరకాలు చూపిస్తున్నాడో అన్నిటికీ శిక్ష అనుభవించాల్సిందే. ఎప్పుడో చేస్తాను, ఇప్పుడు నాకేంటిలే, నాకు అది ఉంది ఇది ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదమ్మా. మీకు సాక్ష్యం కావాలంటే మనకి ఈ మధ్య కరోనా చూడండి. కోట్లకి పడుగులు ఎత్తిన వాడేంటి, బికారి అవనివ్వండి, అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టి తాళం వేసింది. అవును. చివరికి వాళ్ళు కరోనా వచ్చి చనిపోతే కూడా ఆ శవాన్ని చూసే యోగ్యత ఆ పెళ్ళాం పిల్లలకో లేకపోతే ఎవ్వరికీ కూడా లేకుండా. మరి అది ప్రకృతి వైపరీత్యం కాదు, మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధమే కరోనా. పూర్వం మన వాళ్ళు చెప్తూ ఉండేవారు, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కుని లోపలికి రండి అనేవారు. ఇవాళ ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి బయట నీళ్ళు ఎక్కడవి, ఇక బయట కడుక్కుంటే పక్కవాడి గుమ్మంలోకి వెడతాయి. అంతే. ఎక్కడికి వెళ్ళినా కాళ్ళు కడుక్కుని రమ్మనేవారు. ముఖ్యంగా చంటి పిల్లలు ఇళ్లలో అయితే అసలు రానిచ్చేవారు కూడా కాదు. స్నానం చేస్తే కానీ చంటి పిల్లల్ని ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మరి అదొక పాపాలే కదా. మరి మనం అలా బయట అంతా తిరుగుతున్నాం, ఎన్నెన్నో తొక్కుతూ వస్తాం. చెప్పులు ఉండనివ్వండి, కాళ్ళు చెప్పులు లేకుండా తిరగనివ్వండి, ఎన్నో తొక్కుకుంటూ ఎన్నో దాటుకుంటూ ఆ యొక్క సమస్యలన్నీ మన ఇంట్లోకి వస్తున్నాయి. ఉదాహరణకు ఒక షాపు వాడు నిమ్మకాయో పచ్చిమిరపకాయలు విసిరేస్తూ ఉంటారు రోడ్డు మీద దిగదొడిచి. ఆ పొరపాటున మన బండియో లేకపోతే మనమే దాటొచ్చాం. దాని దోషం ఆ షాపు వాడికి తగిన దోషం అంతా మన కాళ్ళకి వచ్చింది. సో ఇలాంటి పాప ఇలా అవి కూడా వాడు షాపు వాడు చేసిన పాపం, దాన్ని మనం తీసుకుని ఇళ్లలోకి తీసుకొచ్చాం. ఇళ్లల్లో మన పిల్లలకు కూడా అంటగడుతున్నాం. అలా ఈ పాపాల వల్ల ఎన్ని రకాలో చూడండి. ఈ విధంగా ఉన్నటువంటి అస్తమాత్రమైన పిండదేహము ఈ ఆకుల చేత ముక్కలు ముక్కలుగా తరిగేస్తూ ఉంటుందిట. ఒక్కొక్క చోట గోతులు ఉంటాయి. ఆ గోతులన్నీ నీటితో చీకటి గోతులో పడిపోతూ ఉంటారు, లేవలేరు. ఒక్కొక్క చోట పర్వత శిఖరాలు వెళ్ళిపోతూ ఉంటుంది కొండగలాగే, ఆ శిఖరాలు ఎక్కలేరు. వీడు లాక్కుపోతూ ఉంటాడాయే. పోనీ వీడు నడిపిస్తారా, నడిపించరు, వాడిని ఈడ్చుకుని లాక్కెళ్ళిపోవడమే కదా. ఆ లాక్కెళ్ళే మార్గం ఈ విధంగా పర్వత శిఖరాలు ఎక్కలేక ఆ చీకట్లో ఈ జలగలు, బురదగుంటలు ఇలా ఇన్ని రకరకాలుగా ఉండడమే కాకుండా ఇంకొక శిక్ష కూడా ఉంటుంది. ఎర్రగా కాలిపోతున్నటువంటి రాగి బిందెలు చూడండి, ఎర్రగా కాలిపోతున్నానికి ఎలా మంటలు ఎర్రగా కనిపిస్తుందో అలాంటి వాటిని యొక్క ఇసుక స్తంభాల్లా ఉంటాయట. ఇసుక అలా ఎర్రగా కాలిపోతూ ఉంటుంది. అటువంటి ఇసుకల్లో దొల్లిస్తూ ఉంటారు. తర్వాత ఈ సలసలా కాగే నీళ్లు, ఇలా కత్తులు, ఇలా అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ ఈ యాతనలకు గురి చేస్తూ పెడుతూ ఉంటారు. అంతేకాదు చీము, మన శరీరంలో దెబ్బ తగిలితే చీము ఎలా వస్తుందో చీము, రక్తము, మలమూత్రాలు వీటిల్లో కూడా కొదేస్తూ ఉంటారు, రాకపోతూ ఉంటారు. వాటిలో కూర్చోబెడతారు, వాటిలోనే దొల్లిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళని అంత అసహ్యకరమైనటువంటి దారుల్లో నడిపించుకుంటూ వెడుతూ మధ్యలో ఒక వైతరిణి నది అని చెప్పి ఒకటి వస్తుంది. మంచి చాలాసార్లు చెప్తూ ఉంటారు. వైతరిణి నది అంటే 100 ఆమడల పొడవు ఉంటుంది. అంటే 1600 కిలోమీటర్లు మన లెక్కల ప్రకారం.
అంటే ఇక్కడి నుంచి మనం కాశీ 2 సార్లు వెళ్ళచ్చు, వెళ్ళి రావచ్చు. ఉమ్. కాశీయే 1100 ఉంది, వెయ్యో ఉంది, అలా వెళ్ళి మళ్ళీ రావచ్చేమో కూడా ఇంచుమించు సగం దూరం. అంత 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వైతరిణి నది అనేక రకాలైనటువంటి ఎముకల గుట్టలు ఉంటాయి దాంట్లో. ఉమ్. తర్వాత చీము, నెత్తురు, ఉమ్. మలమూత్రాలు, మాంసం, శరీర మాంసాలు, వెంట్రుకలు, బురద, ఇలాంటివన్నీ ఉన్నటువంటి, అలాగే క్రూర మృగాలు, నీటిలో పక్షులు అంటాం, జలపక్షులు అంటారు. ఈ చేపళ్ళు వీటితో పాటే తిమింగిళాలు, వీటితో పాటు పక్షులు కూడా ఉంటాయి. ఆ జలపక్షులు, మొసళ్ళు, ఇలా ఉన్నటువంటి ఆ వైతరిణి నదిలో ఇతన్ని ఈడ్చుకుంటూ వెళతారు. ఏమంటే ఈ వైతరిణి నది నుంచి తప్పించుకోవటం ఎట్లా? ఉమ్. కొంతమంది కుమారులు ఎవరైతే 12వ రోజు దానం చేసేటప్పుడు గోదానం చేస్తారో అక్కడ చెప్పబడుతుంది మనకి. ఓకే. గోదానం చేయటం వల్ల ఫలితం అది. ఎక్కడ 12వ రోజు గోదానం ఇవాళ రోజుల్లో ఎవరు చేయట్లేదు రండి. 40,000, 50,000, 70,000 అనేటప్పటికీ ఆవులు కొనట్లేదు, పోషించేవాడికి కూడా రోజుకి ఖర్చులతో అనేటప్పటికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అసలు ఆ గోదానము గనక సక్రమంగా చేసినట్లయితే ఈ వైతరిణి నదిని ఆ గోవు యొక్క తోకలు పుచ్చుకొని రాక్కెళ్ళిపోతుంది. అంటే ఈయన మలమూత్రాలతో పని లేకుండా తీసుకువెళ్ళిపోతుంది, స్వర్గలోకానికి తీసుకువెడుతుంది అని చెప్పి అక్కడ ఈ వైతరిణి నది బాధ ఉంటుందని చెప్పి ఆ 12వ రోజు గోదానం చేస్తున్నాం. అటువంటి ఆ యొక్క వైతరిణి నదిలో కూడా ఇతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మనకి యమ మార్గంలో అనేక రకాలైన బాధలు పొందుతూ తమ వారిని తలుచుకుంటూ ఉంటాడు. అయ్యో నా కొడుకులు ఏమీ దానం చేయట్లేదా, నా కొడుకులు కనీసం పిండ ప్రదానం చేయట్లేదా, ఆకలి దప్పికలు ఉండవు, ఎక్కడ తాగుదామన్నా మంచినీళ్ళు ఉండవు, గుక్కడి మంచినీళ్ళు ఉండవు, ఎండమావులు అంటూ ఉంటాం. మనకు మన రోడ్డు మీద పెడుతుంటే ఎక్కడో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అక్కడికి వెళితే అక్కడ నీళ్ళు ఉండవు. అలా ఎండమావులు అనమాట, అలా కనిపిస్తే నీళ్ళు ఉన్నట్టుగా, కానీ అక్కడికి వెళితే నీళ్ళు ఉండవు. ఈ బాధలన్నీ భరిస్తూ రక్తమే తాగాలి, మలమూత్రాలే తినాలి, ఆ విధంగా బాధలు పడుతూ ఆ పాపాత్ముల పాలిట చాలా ఘోరమైనటువంటి ఈ నరక మార్గంలో వెడుతూ ఉంటారు. ఓకే. అలాగే తేళ్ళు కుడుతూ ఉంటాయి, పాములు కరుస్తూ ఉంటాయి, సుడిగొండాలు చిక్కుకున్నట్టు ఉంటారు. ఇలా బాధలు పడుతూ వెడుతూ ఉంటారు అని చెప్పి ఆ విష్ణుమూర్తి గరుకుమంతుడికి చెప్తున్నాడు అనమాట. ధన్యవాదాలు గురుగారు.